చాలా మంది ఉద్యమకారులు అన్ని విషయాలు మాట్లాడారు. ముఖ్యంగా మా ఫాదర్ కూడా ఆర్టీసీలో పనిచేశారు. అసలు ఈ సమస్యకి కారణం ఏంది? ఆర్టీసీ అనేది పదే పదే ఎందుకు సంక్షోభంలో పడుతుంది? ప్రైవేట్ వాళ్ళు ఎందుకు లాభాల్లో పెడుతుందంటే, నాకున్న అవగాహన మేరకు కొంచెం రీసెర్చ్ చేస్తే అందరికీ కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాం. ఎందుకంటే ఆర్టీసీ బస్సు బస్సు చక్రం ప్రగతికి చిహ్నం అని చెప్పాము. ఒకవైపు దివాకర్ ట్రావెల్స్, కేసీఎన్ ట్రావెల్స్ ఏమో 100 కోట్ల లాభాల్లోకి వెళ్తుంటే, ఆర్టీసీ ఎందుకు పదే పదే నష్టాల్లోకి వెళ్తుందంటే, ఫస్ట్ అసలు ఆర్టీసీ ఏర్పడ్డ చరిత్ర తెలుసుకోవాలి. 1930లో ఆర్టీసీ ఏర్పడ్డప్పుడు జిలానీ బేగం అనే ఆమె నిజాం కుటుంబానికి చెందిన ఒక బ్రిటిష్ యువరాణిని నిజాం కుటుంబంలోకి వస్తే, ఆమె ఇక్కడ చూసి ప్రజలు బీదరు, గుల్బర్గా నడుచుకుంటూ పోతుంటే ప్రజల కష్టాలు చూడలేక ఆమె సొంత ఆస్తితోటి 200 బస్సులు తీసుకొచ్చి ఆర్టీసీ ఏర్పడ్డది. 1958లో ఆర్టీసీ ఏర్పడ్డప్పుడు ప్రభుత్వ నిజాం ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ లో ఉండే, ఇది ప్రభుత్వంలో భాగమే. తెలంగాణ ఉన్నప్పుడు ఎట్లయితే సపరేట్ ఆంధ్రప్రదేశ్ కలవక ముందు తెలంగాణ ఎట్లా ప్రత్యేక రాష్ట్రంగా ఉందో, 1930 నుంచి 1958 వరకు నిజాం రోడ్ ట్రాన్స్పోర్ట్ లో ఉన్నప్పుడు లాభాల్లో ఉంది. ఎందుకు నష్టాల్లో వస్తుంది అంటే, ప్రధానంగా ఆర్టీసీకి లాభాలు తీసుకొచ్చేది కండక్టరు, డ్రైవరు, మెయింటెనెన్స్ స్టాఫ్ అంటారు. శ్రామిక్ గానీ, క్లీనరు, మెకానిక్ సూపర్వైజరు, ఫోర్మెన్, ఈ టీం అంతా కూడా బస్సుని మెయింటైన్ చేయడము, ప్రజలకి రవాణా సౌకర్యం కల్పించడము, ఆర్టీసీ లాభాలు తీసుకురావడం. కానీ ఏమైందంటే, మేనేజ్మెంట్ సిస్టమ్స్ లో ఏడీసీ అని, TI3 అని, TI2 అని, సీనియర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అని, డిఎంలని, డివిజనల్ మేనేజర్లని, RM అని, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లని, MDలని, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్, మేనేజ్మెంట్ స్టాఫ్ ఎక్కువైంది. ఆర్టీసీ బస్సు నడవడానికి కావాల్సిన స్టాఫ్ నిర్వహణ వ్యయము, కండక్టర్, డ్రైవరు, మెకానిక్ జీతం కన్నా కూడా ఒక డిపో మేనేజర్ కి 1,50,000 నుంచి 2,50,000 శాలరీ, డివిజనల్ మేనేజర్ కి 2,50,000 నుంచి 3 లక్షల వరకు ఉంది, RM కి 3 లక్షలు ఉంది, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కి 4-5 లక్షలు ఉంది. ఇట్లా అనవసరమైన మేనేజ్మెంట్ సిస్టమ్ అప్గ్రేడ్ కాకపోవడము, దీంతో అధికారము, యాజమాన్యానికి సాలరీలు ఎక్కువైతున్నాయి. పొలిటికల్ గా చైర్మన్ ని పెట్టడము, అంటే మోడర్న్ మేనేజ్మెంట్ సిస్టమ్స్. IPS ఆఫీసర్ ఎందుకండి ఆర్టీసీకి? ఆర్టీసీ సంస్థ నిర్వహించడానికి మోడర్న్ మేనేజ్మెంట్ దీపంలో ట్రాన్స్పోర్ట్ ఎక్స్పర్ట్ కావాలి. ఈ IAS లను IPS ఆఫీసర్లను తీసుకురావడమే ఒక దుర్మార్గం. IPS ఆఫీసర్ అయితే చేయగలుగుతారు, అడ్మినిస్ట్రేషన్. IPS ఎందుకు పెట్టారు తెలియదు. మీరు ఒకసారి భరత్ గారు వినండి, మా ఫాదర్ ఆర్టీసీ కండక్టర్. నేను ఈ చర్చకు వచ్చే ముందు అన్ని రకాలుగా ఒక 1 అవర్ రీసెర్చ్ చేసుకొని కార్మికులు చెప్పిందే చెప్తున్నా. ఇప్పుడు బాంబే బస్ ఎలక్ట్రిసిటీ బస్సు కూడా అద్భుతంగా నడుస్తుంది, కొన్ని 100 సంవత్సరాల నుంచి బాంబేలో నడుస్తుంది. ఇక్కడ ఎందుకు పదే పదే ఫెయిల్ అవుతున్నామంటే, ఒకవైపు ఇది ప్రభుత్వ సంస్థ కాదు, అటానమస్ బాడీ అని చెప్తూ పార్టీ మీటింగ్లకి ఆర్టీసీ బస్సులను వాడుకుంటారు, ప్రభుత్వ సంక్షేమ పథకాలకి ఆర్టీసీని వాడుకుంటారు. మళ్ళీ ఇంకొక వైపు వచ్చరికి మాది ప్రభుత్వ సంస్థ కాదు. ఒకప్పుడు 1990లో టీచర్ పే స్కేలు, నేను నా సొంత కవిత్వం కాదు, ఆర్టీసీ కార్మికులు నా ద్వారా మీకు చెప్పమన్నది. 1990లో టీచర్ పే స్కేల్ బేసిక్ 1,010 రూపాయలు ఉంటే, కండక్టర్ కి 1,135 రూపాయలు ఉన్నాయి. ఇలా టీచర్ కి ₹1,00,000 తక్కువ ఎక్కడ రావట్లేదు. కండక్టర్ కి 35 సంవత్సరాల నుంచి పనిచేసినా కూడా 50,000, 70,000 లేవు. ఇక్కడ ఏమైందంటే, రాజకీయ పార్టీలు అన్ని కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట చెప్తున్నాయి, ప్రభుత్వంలోకి వచ్చినాక తమ ఎలక్షన్ల మీటింగ్లకు వాడుకుంటున్నాయి, తమ సంక్షేమ పథకాలకు ఆర్టీసీని వాడుకుంటున్నారు. ఆర్టీసీకి చెల్లించాల్సిన డబ్బులు ఎవరు కూడా సకాలంలో చెల్లించట్లేదు. ఇంకోటి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, MDలు, DMలు, వీళ్ళ మెయింటెనెన్స్ తోటి ఆర్టీసీ ఒకవైపు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఎలక్షన్లకి వాడుకున్న ఖర్చులు, మీటింగ్లో వాడుకున్న ఖర్చులు చెల్లించట్లేదు. పెరుగుతున్న డీజిల్ ధరలు, పెట్రోల్ ధరలకి తరగట్లేదు. ఈ మోడర్న్ మేనేజ్మెంట్ సిస్టమ్ లో ఆర్టీసీని అందరు కలిసి ఏదో ఒక అనాథ సంస్థ లాగా ఒక ఫైనాన్షియల్ గ్యాంగ్ రేప్ చేస్తున్నారు. అసలు ఇంత మోడర్న్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఇంత టెక్నాలజీ వచ్చినాక ఇంత మంది యాజమాన్యం అవసరం లేదు. ప్రధాన రూట్ కాజు, పోటీ ప్రపంచంలో ప్రైవేటు బస్సులేమో లాభాల్లోకి వెళ్తున్నాయి, ఆర్టీసీ బస్సులు 50% ఫ్రీ ఇచ్చిన తర్వాత ఎట్లా లాభాల్లోకి వస్తుంది? 50% ఫ్రీ అయిన తర్వాత మహాలక్ష్మి అంటే అదొకటే. ప్రధానంగా ఇక్కడ చెప్పేది, కార్మికులు చెప్పేది ఏంటంటే, ఒక బస్సుకి ఇంతకు ముందున్న రేషియో 1:8 స్టాఫ్ ఉంటే ఇప్పుడు 1:4 స్టాఫ్ కి తీసుకొచ్చారు. కండక్టర్లను తగ్గించారు, మెకానిక్లను తగ్గించారు, డ్రైవర్లను తగ్గించారు, మెయింటెనెన్స్ స్టాఫ్ తగ్గించారు, రన్నింగ్ స్టాఫ్ తగ్గించారు. కానీ DMలు, DVMలు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, మేనేజ్మెంట్ పెరగడం వల్ల లక్షల జీతాలు ఉన్నాయి. ఇలా ఆర్టీసీ కార్మికుడికి 18,000 నుంచి 20,000 జీతం వస్తుందంటే నేనే ఆశ్చర్యపోయినా. మా నాన్నగారు కూడా ఆర్టీసీలో పనిచేసారు. కానీ 37 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న కుమార్ అనే ఒక వర్కరు, సార్ నేను 38 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా, నాకు PET జాబ్ వస్తే కూడా నేను అప్పుడు జాయిన్ కాలేదు, ఇప్పటికీ నా శాలరీ 60,000 ఉంది అంటున్నారు. ఎందుకు ఆత్మహత్యలు జరుగుతున్నాయంటే, తగ్గుతున్న జీతాలేమో 18,000, 20,000, 30,000 ఉన్నాయి. పిల్లల చదువు, ఆరోగ్యము, పెళ్లిళ్లు, ఒక్కొక్క ఆర్టీసీ కార్మికుడికి దాదాపు 5 లక్షల నుంచి 20 లక్షల అప్పులైనాయి.
అప్పులు ఎందుకు మనం ఆత్మహత్యలు వద్దని చెప్తున్నాం కానీ ఒక ప్రభుత్వ ఉద్యోగంలో 4వ తరగతి ఉద్యోగం అనేది చాలా అటెండరు స్థాయి ఉద్యోగం 4వ తరగతి. కానీ ఆర్టీసీ కండక్టర్ అను డ్రైవర్ అనే ఆయన గ్రూప్ 3 స్కేల్, వాళ్ళ పేరేమో గ్రూప్ 3 స్కేల్, వచ్చే జీతం ఏమో ఒక అటెండర్ కన్నా చాలా తక్కువ ఉంది. మనం అందరం కూడా సమాజంలో ఉన్న అందరం కూడా ఆర్టీసీ కార్మికులని ప్రభుత్వం ఉద్యోగులుగా గుర్తించమనే తెలంగాణ ఉద్యమంలో వాళ్ళు ఎందుకు పార్టిసిపేట్ చేసారు? దాదాపు 20-30 రోజులు బస్సు చక్రం తిరగనేయకుండా సమ్మె చేశారు. ఆర్టీసీ కార్మికులకు గౌరవమైన జీతం వస్తుంది, గౌరవమైన జీవితం వస్తుంది, మా ప్రభుత్వంలో విలీనం చేస్తారు. గతంలో ఎట్లయితే నిజాం రోడ్ ట్రాన్స్పోర్ట్ లో ప్రభుత్వంలో భాగం ఉందో తెలంగాణ రాష్ట్రం వస్తే మమ్మల్ని కూడా విలీనం చేస్తారనే ఆర్టీసీ కార్మికులు స్ట్రైక్ చేశారు. ఇలా అన్ని పార్టీలు కూడా మనం ఆర్టీసీ కార్మికులని 3వ తరగతి ఉద్యోగుల కన్నా అటెండర్ కన్నా తక్కువ జీతం ఉందంటే ఇప్పటికే ఉద్యోగాలు లేక వస్తున్నారు. నేనేమంటున్నా అంటే ఈ ఐఏఎస్ లని ఐపీఎస్ లని పక్కకు పెట్టి ట్రాన్స్పోర్ట్ ఎక్స్పర్ట్స్ అవసరం ఇది నడపడానికి. ప్రతి రంగంలో నిష్ణాతులు అవసరం. ఐఏఎస్ ఐపీఎస్ ఎక్స్పర్ట్స్ కాదు, వాళ్ళు అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పర్ట్స్. కానీ ఈ సంస్థలో పనిచేసిన వాళ్ళు చాలా మంది ఎక్స్పర్ట్స్ ఉన్నారు. ఇంత మోయలేని భారం మోస్తున్నారు. మేనేజ్మెంట్ గానీ యాజమాన్యం గానీ అధికారులు భారం ఎక్కువైతుంది. అందుకనే ప్రైవేట్ సంస్థలకేమో లాభాలు వస్తున్నాయి, వీళ్ళకేమో ప్రభుత్వాలు రాజకీయ పార్టీలు ఆర్టీసీ సంస్థలో ఉన్న అధికారులు దీన్ని ఒక గుదిబండలాగా ఫైనాన్షియల్ గ్యాంగ్ రేప్ చేస్తున్నారు. ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలకి సైంటిఫిక్ రీజన్స్ చాలా ఉన్నాయి. వాళ్ళు దిక్కుతోచని స్థితిలో కుటుంబ భారాన్ని మోయలేక, పిల్లల ఫీజులు కట్టలేక, హాస్పిటల్కి వెళ్ళలేక, అటెండర్ కన్నా తక్కువ జీతం వస్తే ఏ విధంగా బతుకుతారు సార్? ఈ రోజున్న పరిస్థితిలో ఒకవైపు 10 సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు దాదాపు 53 రోజులు 55 రోజుల్లో స్ట్రైక్ చేస్తే చాలా మంది చచ్చిపోయారు. అప్పుడు చచ్చిపోయినాక కూడా కమిటీలు వేసినాక చివరికి ఏం చేశారు? తమిళసాయి గారికి 2 సార్లు విలీనం ప్రతిపాదన పంపిస్తే తమిళసాయి గారు గవర్నర్ గారు రిటర్న్ పంపించారు. 3rd టైం ఆమె సంతకం పెట్టిర్రు, అపాయింట్మెంట్ డేట్ వేయలే. అప్పటికి ఎలక్షన్స్ వచ్చేసినాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాల్లో ఆ పాత కమిటీ సంతకం పెడితే ఇప్పటికల్లా విలీనం అయిపోయేది. ఆంధ్రప్రదేశ్ లో ఎట్లా జరిగిందో అట్లా. ఇప్పుడు మళ్ళీ ఐఏఎస్ ల కమిటీ వేయడము, కాలయాపన చేయడం అవసరం లేదు. ఇప్పటికే చాలా మంది ఆర్టీసీ కార్మికుల ఉసురు తీసుకున్నాం మనం. ఆర్టీసీ కార్మికుల స్ట్రైక్ లేకపోతే తెలంగాణ రాష్ట్రం లేదు. సింగరేణి కార్మికులు ఆర్టీసీ కార్మికులు చేయడం వల్ల మొత్తం దేశంలోనే ప్రపంచంలోనే పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఇమీడియట్ గా మీరు గతంలో తమిళసాయి దగ్గర ఏదైతే ఫైలు ఐఏఎస్ ల కమిటీలు ఎక్స్పర్ట్ కమిటీస్ వేసి ఆమె సంతకం కూడా పెట్టారు, అపాయింట్మెంట్ డేట్ ఒకటి ఇవ్వలేదు. కాబట్టి మీరు కొత్తగా కొండను దవ్వి ఎలకలు పట్టాల్సిన అవసరం లేదు, ఐఏఎస్ ల కమిటీ అవసరం లేదు. ఆ పాత తమిళసాయి గారు చేసిన సంతకాన్ని ఆ విలీనం ప్రతిపాదనను యాక్సెప్ట్ చేస్తే ఇప్పటికైనా చావులు ఆగిపోతాయి. ప్రజలని పిచ్చోళ్లు చేయొద్దు. ఇట్లనే చేస్తే ఆర్టీసీ కార్మికుల పిల్లలు రోడ్డు మీదకి వచ్చి జన్జీ ఉద్యమం చేసే అవకాశం ఉంది. చాలా అసంతృప్తి ఉంది, ఆవేదన ఉంది, సంఘర్షణ ఉంది. ఓకే, తాడు శ్రీనివాస్